ఒక రాజు ఉంటుంది. మృగాలన్నిటిని కంట్రోల్లో పెట్టి అడవిని పాలిస్తూ ఉంటుంది. ఆ రాజు పేరు సింహం. మనిషి అయితే భయంగుండెల్లో ధైర్యం. ఆ పేరు వింటే వేట కొడవళ్ళ వెన్నెముకలు ఉడుకుతాయి. కృష్ణుడికి డబ్బు పిచ్చుంటది, అధికారం పిచ్చుంటది, కానీ నీకు జనం పిచ్చాడ్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. ఓయమ్మా, ఓ నాయన. కళలకు పందిరి వీడు, వీడేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు జతగాడు. చెలిమికెప్పుడు జతగాడు, చెడుపుకెప్పుడు పగవాడు. వీడి వయసు నూరేళ్ళు, నూరేళ్లకు కుర్రాడు. నమస్కారం. ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు 2019 నుండి 2024 దాకా ఒక సైకో పాలన నుండి, ఒక రాక్షస పాలన నుండి, ఒక దుర్మార్గపు పాలన నుండి విముక్తి పొంది ఈరోజు నిజమైన ప్రజా తీర్పు జరిగింది. భాగంగా ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 164 ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది 175కి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది ఒక సంచలనాత్మకమైన తీర్పు. మొన్నటి రోజు దాకా ప్రజల్ని అనేక రకాల వేధించారు, తెలుగుదేశం పార్టీ కుటుంబీకుల్ని అనేక రకాల వేధించారు. నియోజకవర్గంలో కూడా సూళ్లూరుపేటలో 29,000కు పైగా మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు 29,000 పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యే అవడం, దీని వెనుక కష్టపడ్డ ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే 5 సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడి, వాళ్ళ ఆస్తుల దగ్గర ఇబ్బంది, వాళ్ళ సంపాదన దగ్గర ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలతో ఇబ్బంది, అనేక రకమైన పోలీస్ కేసులు కానీ అనేక రకమైన సమస్యలు ఎదుర్కొని కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అత్యంత కష్టకాలం వచ్చిన 5 సంవత్సరాలు నిలబడి నేనుండాను పార్టీకని అందరి అభిమానం చూపించి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీని ఇంత మెజార్టీతో గెలిపించుకోవడంలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లా రుణపడి ఉంటుందని, అదేవిధంగా వాళ్ళ అవసరాలకి మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ అవసరాలకి ఎప్పుడు వాళ్ళ తోడుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి ఎవరికి ఆనందాలకు హద్దు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకనంటే అంతటి దుర్మార్గపు పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండింది. ఎవరూ నోరు తెరవలేని పరిస్థితి. సొంత ఆస్తుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దానిలో కూడా రాజకీయం చేయడం, అటువంటి పాలన నుండి విముక్తి పొందిన వల్ల సూళ్లూరుపేట నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మారుతుందని చెప్పి ఆశిస్తూ, దీని వెనుక ఉండి తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందని, అదేవిధంగా నా వంతు ఈ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబీకుడికి ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెంట నేను ఉంటానని చెప్పి మా కుటుంబంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి అందరికి కూడా శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలని చెప్పి, అదేవిధంగా నిన్నటి రోజున మంత్రి పదవులు తీసుకున్న ప్రతి మంత్రికి, ప్రత్యేకంగా మా పొంగూరు నారాయణ గారికి కానీ రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు. మా యువ మాతో పాటు కష్టాల్లో ఉంటారని చెప్పి లోకేష్ బాబుకి ధన్యవాదాలు. ఎందుకనంటే చిన్న కుటుంబానికి దూరంగా ఉంటూ
ముఖ్యం తెలుసుకొని సేకరణ అవుతాడని చెప్పి ఆశిస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యుగ ఆరాధ్య రాజకీయ దైవం వెంకటేశ్వర మా దైవం మా నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్ధిల్లాలి, జనసేన వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలని చెప్పి తెలుపుకుంటున్నాం. అదే విధంగా మా నాయకులు చెప్పిన 5 నెరవేర్చడం జరిగింది. వాటిని ఇమ్మీడియట్ గా సంతకాలు పెట్టి ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఈరోజు దానికోసం ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, మా మున్రాజాకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చరితను మార్చేది వీడు, కథలై నిలిచేది వీడు, కళలకు పందిరి వీడు, వీడేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు జతగాడు. Come on everybody clap. చెలిమికెప్పుడు జతగాడు, చెడుపుకెప్పుడు పగవాడు, వీడి వయసు 100 ఏళ్ళు, 100 ఏళ్లకు కుర్రాడు, గతమును పూడ్చేది